కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు కల్పించిందని, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంతో పాటు బేలా, జైనద్ మండల కేంద్రాల్లోని పోలింగ్ బూత్లను ఆమె సందర్శించారు. పోలింగ్ సరళి గురించి పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు. పట్టభద్రులకు పోల్ చీట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోర్ట్ నరేందర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారని, పట్టభద్రులు ఆయనకే తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని, ఆయనే తప్పకుండా విజయం సాధిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, నరేందర్ రెడ్డిని గెలిస్తే ఆదిలాబాద్ యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉంటుందని, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. పట్టభద్రులందరూ ఓటు ప్రాధాన్యతను గుర్తించి తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పురస్కరించుకొని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగులందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. రెండవ నంబర్ పైన 1వ స్థానం మన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నకి మీ ఓటును వేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది. నరేందర్ నన్ను గెలిపించుకుంటే మన ఆదిలాబాద్ జిల్లాకి తప్పకుండా ఒక యూనివర్సిటీ రావడం అనేది జరుగుతుంది. మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మన గవర్నమెంట్ వచ్చిన నుంచి 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఎలాంటి బెనిఫిట్స్ అయినా కానీ తీసుకురావడం అనేది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే సాధ్యమవుతుంది. తప్పకుండా మీ అందరి ఓటు హక్కుని మీరందరూ వినియోగించుకొని మరొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు 30 నుంచి 40% వరకు పోలింగ్ పూర్తయింది. మీరందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పకుండా